హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ శాండీ. మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. బాదం పప్పులు, వాల్నట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ కాజు, పిస్తా కూడా తీసుకున్నాను అనమాట. నేనైతే చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. మీ ఇష్టం, క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పౌడర్ చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను అనమాట. చియా సీడ్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది అండ్ మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి అండ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అందుకనే చియా సీడ్స్ కూడా తీసుకున్నాను నేను. కాజు ఎందుకంటే ఎక్కువ తీసుకోలేదు, కొంచెం లావ్ అవుతాము, అందుకనే ఫ్యాట్ పెరిగిద్ది అన్నట్టుగా కొంచెమే తీసుకున్నాను నేను. సో మీ ఇష్టం, ఎక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి బాదం పప్పులు వేసుకొని మనం వేయించుదాము. మరీ ఎక్కువ వేయించొద్దు, మాడిపోయేంత వరకు కొంచెం సేపు అలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. బాదం పప్పు అనేది మన హార్ట్ హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్నట్స్ వేయించుకుందాము. చూడండి, వాల్నట్స్ ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్కి బాగా పనిచేస్తుందంట. సో వాల్నట్స్ని కూడా బాగా అలా వేయించుకొని ఎక్కువసేపు ఉంచొద్దు. చూడండి, నేను ఎక్కువసేపు అలా ఉంచేసరికి కొంచెం కలర్ చేంజ్ అయింది. సిమ్లో పెట్టుకోండి, నాలాగా హైలో పెట్టుకున్నారంటే అలాగే అవుతుంది. ఆ తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నమాట, అవి కూడా వేయించేసుకొని, నేను పిస్తా పప్పు ఒక 5-6 అలా తీసుకున్నాను. మీ ఇష్టం, ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఏం కాదు. అండ్ తర్వాత కాజు కూడా వేసేద్దాము. కాజు ఎగురుతుంది ఏంటో అనుకుంటున్నారా? చెయ్యి కాలింది, సో అందుకనే ఎగురుతుంది అనమాట. సో అవి కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇవి డైరెక్ట్ అలా వేసేయకూడదు మిక్సీలో, ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా. సో చల్లారాలి. చియా సీడ్స్ వేడి చేయని అవసరం లేదు. సో అలా ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి మొత్తం చల్లారాలి. చూడండి, పిస్తా పప్పు కూడా నేను వేయించాను అనమాట. పిస్తా పప్పు, గుమ్మడికాయ గింజలు, బాదం, వాల్నట్స్, కాజు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుందాము. ప్రోటీన్ పౌడర్ ఏంటంటే మన స్ట్రాంగ్ బోన్స్ అనేది ఇస్తుంది అనమాట అండ్ ఎనర్జీ పౌడర్గా పనిచేస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి క్యూర్ అవుతాయి. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. నేనైతే మరీ పౌడర్ లాగా చేయలేదు, ఎందుకంటే మనం తాగేటప్పుడు అవి చిన్ని పొలుకులుగా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను మరీ పౌడర్ చేయలేదు. మీ ఇష్టము, బాగా పౌడర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. వీటితో లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇందులో డేట్స్ కూడా వేసుకున్నామంటే అప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి చాలా బాగా ఈజీగా అవుతుంది. సో మనం పాలల్లో వేసుకోవడానికి పౌడర్ లాగా చేసాం కదా, సో అందుకనే అనమాట. మీరు డేట్స్ కూడా వేసుకొని లడ్డు చేసుకోవచ్చు, మీ ఇష్టం. హెల్తీ లడ్డు అవుతుంది అప్పుడు. అండ్ 1 గ్లాస్ పాలు తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ ఎనర్జీ పౌడర్ వేసుకోవాలన్నమాట, ప్రోటీన్ పౌడర్. చూడండి, అలా పైన పలుకుల్లా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని బాగా తిప్పేసి తాగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు షుగర్ వేసుకోవాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు, ఓకేనా.